నేను మార్నింగే పిల్లల లంచ్ బాక్స్కి అని చెప్పి వెజ్ బిర్యానీ చేశాను. నైట్ 1:30కి ఇలా చాలా ఆకలేసి ఇది ఓట్స్ చేశాను. ఇది ఇలా పాడు చేశాను, పక్కన పెట్టాను. ఈ బిర్యానీ ఉంటుండగా మళ్ళీ ఇంత రైస్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. రైస్ ఉందా అంటే కర్రీ లేదు. బిర్యానీ ఉంది కదా, బిర్యానీ ఉంటుండగా ఈ రైస్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు అసలు. నాకేమో చాలా నీరసంగా ఉంది. లేచి ఏ పని కూడా చేసుకోలేకపోతున్నాను. బిర్యానీ ఉంది, రైస్ ఉంది, కానీ కర్రీ ఏమీ లేదు. మా వారు చక్కగా పూజ కూడా చేస్తారు మార్నింగ్. ఇంకొచ్చి కర్టన్స్ అన్నీ వేసేసారనమాట. అంటే పడుకున్నాను కదా, వెలుతురు వస్తే ఎక్కడ లేచిపోతానని చెప్పేసి ఈ కర్టన్స్ అన్నీ దగ్గరికి వేసేసారు. ఇలాగా మార్నింగ్ హౌస్ అంతా క్లీన్ చేసుకొని రూమ్లోకి వెళ్ళి పడుకున్నా అదనమాట. 2:33 అవుతుంది. ఇప్పుడు లేచాను, అయినా మత్తుగానే ఉంది, పడుకోవాలని ఉంది. ఇంకా నైట్ ఎందుకో ఈ 1 వీక్ నుంచి నైట్ టైం అస్సలు నిద్ర పట్టడం లేదు నాకు. సో అదనమాట. ఇన్స్టాలో కూడా చాలామంది అడుగుతున్నారు రీల్స్ చేయట్లేదు అని చెప్పేసి. ఇన్స్టాలో కూడా రీల్స్ చేయట్లేదు, ఎందుకో చాలా లేజీగా ఉంటుంది నాకు. చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని ఫిక్స్ అవుతున్నాను. గట్టిగా చేయాలి, ఓపిక తెచ్చుకొనైనా. అట్లీస్ట్ యూట్యూబ్లో అయితే చాలామంది ఉమెన్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. సో నేను ఎందుకు చేయలేకపోతున్నానా, నేను ఎందుకు బద్దకిస్తున్నానా అని అనిపిస్తుంది నాకు. పిల్లల్ని క్యారీ చేస్తూ వాళ్ళ స్కూల్కి డ్రాప్ చేస్తూ, సో నేను కూడా అదే చేస్తున్నాను. బట్ ఎందుకు ఈ మధ్యన అంటే చాలా ఓపిక అనేది నాకు ఉండట్లేదు. సో ఓపిక తెచ్చుకొని కంపల్సరీ వీక్లీ 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. చేస్తాను, చూద్దాం, ట్రై చేస్తున్నాను చేద్దామని చెప్పేసి. ఇంకా ఇదన్నమాట, ఇలా ఉంది సిచ్యువేషను. ఇంకా మేడ మీద బట్టలు కూడా ఉన్నాయి, తీసుకొని రావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఇంక పెడతాను. ఇలా అంటే ఎలా ఉంటే అలా పెడితేనే కదా ఆ రియాలిటీగా ఉంటుంది. మేకప్ వేసుకుని పెడితే బాగోదు కదా. సో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ కూడా చేయండి. బాయ్ బాయ్.